నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బాలల మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత జిల్లాధికారులతో కలిసి రాష్ట్ర బాల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసర అప్పారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ డాక్టర్ కేసర అప్పారావు మాట్లాడుతూ యువత చదువుతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రతిరోజు వివిధ మీడియాల మాధ్యమాల్లో ఇటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయని, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి కౌన్సిలింగ్ నిర్వహించి బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేసుకుంటే విధించే శిక్షలు 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా ఉంటుందని అవగాహన కల్పించాలని అన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవ్వాలంటే ముందుగా అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా జరగాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి, ప్రాంతీయ బాల సంరక్షణ తనిఖీ అధికారి వెంకటపతిరాజు, రాష్ట్ర బాల హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ జె రాజేంద్ర ప్రసాద్, అంగన్వాడీ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయానికి మేమున్నామంటూ ముందుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన సమైక్య అధ్యక్షులు, సభ్యులను జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన సమైక్య అధ్యక్షులు, సభ్యులు జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి కలిసి ₹25,615 చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ వరద బాధితుల పట్ల ఔదార్యం ప్రకటిస్తూ జిల్లా ప్రజలు స్పందించిన తీరు ముదావహమని అన్నారు. చెక్ అందజేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన సమైక్యంతో ప్రత్యేకమని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు స్పందించడం, ఉన్న దానిలో ఎంతో కొంత తోచిన సాయం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. సమైక్య ఫౌండర్ అండ్ చైర్మన్ సొడదాసి గంగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గుడిసె అనిల్ కుమార్, గుర్రం వెంకటరత్నం, కొండా రాజేష్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ ఇసుకను కేవలం రవాణా, నిర్వహణ ఛార్జీలు మాత్రమే చెల్లించి ఇంటి వద్దకే దిగుమతి చేసే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఉచితంగా ఇసుకను పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్లో నమోదు చేసుకుని రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుక పొందవచ్చునని అన్నారు. వినియోగదారులు సంబంధిత నిర్మాణ అనుమతులు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ద్వారా ఇసుక లభ్యతను బట్టి 24 గంటలు బుకింగ్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకున్న అనంతరం గన్లు భూగర్భ శాఖ వద్ద నమోదైన వాహనంలో మాత్రమే ఉచిత ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుని సొంత వాహనం లేదా వారి ద్వారా ఏర్పాటు చేసుకున్న వాహనం లేదా గనుల శాఖ ఏర్పాటు చేసిన వాహనంలో వీటిలో ఏదైనా గనుల శాఖ వద్ద వాహనం నమోదు తప్పనిసరి అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి విజయవాడ వరద బాధితులకు సాయం అందించిన తలంపుతో భీమవరం మండలం దిరుసుమల్లోని పాత ఊరిలో 320 మంది సభ్యులు 32 డ్వాక్రా గ్రూపుల సహకారంతో ₹31,500 పాత ఊరు 2, పెదపేట, పల్లెపాలెం, వినాయకపురం 2 డ్వాక్రా సంఘాల సభ్యులు ₹34,500 కలిపి ₹66,000 దిరుసుమరు గ్రామ పెద్దలు, ఎన్డీఏ కుటుంబ నాయకుల సమక్షంలో డ్వాక్రా గ్రామ సమైక్య ఖాతాలో జమ చేసి వరద బాధితులకు అందే విధంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అల్లూరి చిరంజీవిరాజు, తెలుగుదేశం పార్టీ భీమవరం మండల ప్రధాన కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రమంతా ముందుకు వచ్చి వరద బాధితులు ఆదుకుంటున్నారని, దిరుసుమరు గ్రామం నుండి డ్వాక్రా సంఘాల ద్వారా ₹66,000 సాయం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అల్లూరి చిరంజీవిరాజు, తెలుగుదేశం పార్టీ భీమవరం మండల ప్రధాన కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్, గ్రామ సర్పంచ్ కోల బాలకృష్ణ, మైగాపుల గంగారావు, విజయలక్ష్మి, కవిత, లక్ష్మి, సుజాత, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎండి అమ్ములిజమ్మ, ఎంపీపీ సుంక నాగేశ్వర ఆధ్వర్యంలో 21న తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మండల టీడీపీ నాయకులు ఆదాల రాజనారాయణరావు, పి శ్రీనివాస్, కొరిపల్లి హరి, మస్తాన్, మండల విస్తరాధికారి ఎం శ్రీనివాసరావు, పరిపాలనాధికారి వివిఎస్ రామారావు, డ్వాక్రా సీసీలు, పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా ఆఫీసులో మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఎంపీపీ సుంక నాగేశ్వరరావు, అత్తిలి మండల టీడీపీ నాయకులు ఆన రాజనారాయణరావు, పూతినేడి శ్రీను, కొరిపల్లి హరి, మస్తాన్, ఎంపీడీఓ, విస్తరణాధికారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా సేవ పక్షోత్సవంలో భాగంగా అత్తిలి బస్టాండ్ ఆవరణలో పరిసరాల ప్రాంతాలను శుభ్రపరిచారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అత్తిలి కార్గో ఏజెంట్, బస్టాండ్ షాపుల వారు, తణుకు సెక్యూరిటీ సిహెచ్సి సాయిబాబా, సెక్యూరిటీ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు.
అత్తిలి ఎంఎం స్కూల్ రోడ్లో నిర్వహించిన ఫ్రైడే డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు పరిశీలించారు. డ్రైన్లో ఎక్కువగా ప్లాస్టిక్ స్క్రాప్ చెత్త ఉండడం వల్ల మురుగునీరు పారుదలకు అంతరాయం కలిగి దోమల పుట్టుకకు స్థావరంగా మారినట్లు గమనించినట్లు తెలిపారు. డ్రైన్ డస్ట్బిన్ కాదని చెత్తను పంచాయతీ చెత్త సేకరణ వెహికల్స్ మాత్రం అందజేయాలని కోరారు. డ్రైన్లో చెత్త వేయవద్దని, ప్రైవేటు స్థలాల్లో కూడా చెత్త నీటి నిల్వలతో ఉన్నాయని అన్నారు. నిరుపయోగంగా ఉన్న భవనం కూడా లార్వా ఉందని, వీటి విషయంలో స్థానిక పంచాయతీ వారి చర్యలు చేపట్టాలని కోరారు. ఫీవర్తో బాధపడుతున్న ఇద్దరిని చూసి తగు సూచనలు చేశారు. పిఎస్సిలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఎమ్మెల్యేసీలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గృహదర్శనాల ద్వారా ప్రజలకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమ ప్రాధాన్యతను వివరించాలని ఆదేశించారు. పంచాయతీ వారు నిర్వహిస్తున్న యాంటీ లార్వా ఆపరేషన్ కూడా పరిశీలించారు. కార్యక్రమ సబ్ యూనిటర్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పి మురళి పాల్గొన్నారు. సెప్టెంబర్ 19-20 తేదీల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ అత్తిలి మండల సెక్షన్స్ గవర్నమెంట్ హై స్కూల్ అత్తిలిలో నిర్వహించారు. 500 మంది బాలబాలికలు పాల్గొన్నారు. దీనిలో గెలిచిన విజేతలు ఈ నెల 23-24 తేదీల్లో తణుకు నియోజక స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలను మండల సమన్వయకర్త సోమయాజులు, పీడీలు తాతారావు, రమేష్, నీలవేణి, శ్రీవాణి, శ్రీతల్లి ఆటల పోటీలు నిర్వహించారు. అండర్ 14లో ఖోఖోలో అత్తిలి, వాలీబాల్లో ఆర్విల్లి, కబడ్డీలో బల్లిపాడు, యోగాలో కొమర విజేతలుగా నిలిచారు. విజేతలు అండర్ 17 బాలుర విభాగంలో వాలీబాల్లో ఆర్విల్లి, కబడ్డీలో బల్లిపాడు, ఖోఖోలో అత్తిలి, యోగాలో కొమర, చెస్లో అత్తిలి విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో యోగాలో ఆర్విల్లి, ఖోఖోలో అత్తిలి బాలికల పాఠశాల, కబడ్డీలో అత్తిలి బాలికల పాఠశాల విజేతలుగా గెలుపొందారు. అత్తిలి రామన్నపేట ఐశ్వర్యాంబిక ఆలయం వద్ద పులిశెట్టి చెంట సహకారంతో అన్న సమాధానం జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మంచిల ఎన్టీఆర్ కాలనీలో వినాయకుని 6వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విచిత్ర వేషధారణలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. శనివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏరువాక సాగారు అనే పాటను గురించి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా బల్లిపాడులో సచివాలయ సెక్రటరీ పి మనోజ్ కుమార్ అధ్యక్షతన గ్రామ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు, కూటమి నాయకులు దాసం ఆదినారాయణ, గారపాటి బాబ్జీ, ఆచండ సుబ్బారావు, ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అబ్బారావు, గారపాటి అశోక్, బండి సోమేంద్ర, వడ్డి వెంకటరమణ, విత్తంశెట్టి సత్యనారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజువారీ తీసుకునే ఆహారంలో రాగి, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి ఆహారాలు తీసుకుంటూ అధిక ప్రయోజనం కలుగుతోందని అంగన్వాడీ కార్యకర్త ఉండజూరపు రాణి అన్నారు. అత్తిలి మండలం ఆర్విల్లిలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవంలో భాగంగా శుక్రవారం మిల్లెట్స్ పై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు తగినంత ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సంధి విజయ్ కుమారి, విఎల్ఎన్ కుమారి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తణుకులో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా తణుకు
3-4 వార్డులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ ప్రజావేదికలో ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో 100 రోజుల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పూర్తి చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం వచ్చే విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో, వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలు కూడా బాధితులుగానే మిగిలినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ రాని విధంగా 90% పైగా సీట్లతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చిందనే దానికి నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 175 సీట్లలో 161 ఎమ్మెల్యేలను గెలిపించి కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్టం కట్టారంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అనే దానికి నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ఈరోజు ఒక సుపరిపాలనకి, ఒక సక్రమమైనటువంటి పరిపాలనకి, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 100 రోజులు కంప్లీట్ చేసుకుని 100 రోజులుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టించి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యంగా యువత భవిష్యత్తుని పునర్నిర్మించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని హామీలని కూడా అమలు చేస్తామని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా ప్రారంభించి ఏదైతే అవన్నీ కూడా హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. తణుకులో వేంచేస్తున్న పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో విశ్వకర్మ యజ్ఞం నిర్వహించారు. గొల్తి రవినాథ్ దంపతులు, గానుగుల శ్రీను దంపతులు, నాగుమల్లి గణేష్ దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో నాగపల్లి సాంబశివరావు, కొరమల సుబ్బారావు, అప్పలరాజు, రాము, సాంబశివరావు, తిమిరి శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.